వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఒకే ఒక్క ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. అధికార పార్టీలో నడుస్తున్న ఈ అంతర్గత వారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన సందర్భంగా ఊహించని పరిణామాలు చోటు చేసుకోవడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలను శాసించిన ఒక సీనియర్ కుటుంబానికి అనుకోని రీతిలో ఎదురుదెబ్బ తగలడం హాట్ టాపిక్గా మారింది. అసలు ఆ పర్యటనలో ఏం జరిగింది? సీఎం తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? కొండా దంపతులు అడుగుపెట్టని ఆ సభలో అసలు ఏం రగులుతుంది? ఇప్పుడు ఆ సస్పెన్స్ మిస్టరీ అంటూ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయ రంగస్థలంపై ఇప్పుడు వరంగల్ జిల్లా పర్యటన ఒక హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కీలక ప్రకటనలు పార్టీలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మంత్రి కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. భవిష్యత్తు ప్రణాళికపై ఆశలు పెట్టుకున్న కొండా దంపతులకు ఈ పర్యటన పెద్ద షాక్లా తగిలింది. అధికార కాంగ్రెస్ పార్టీలో ఈ వ్యవహారం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. క్షేత్రస్థాయిలో పార్టీ అధినేత తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. నాయకుల మధ్య సమన్వయం లోపిస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి పర్యటనతో స్థానిక సమీకరణాలు ఒక్కసారిగా పూర్తిగా మారిపోయాయి. ఎవరికి వారు తమ పట్టు నిలుపుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. రాబోయే ఎన్నికల నాటికి ఈ విభేదాలు ఏ రూపం దాలుస్తాయోనని కేడర్ ఆందోళన చెందుతోంది. కొండా దంపతులు పర్యటనకి దూరంగా ఉండడం వివాదానికి మరింత బలం చేకూర్చింది. పార్టీ పెద్దలు ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ప్రజాక్షేత్రంలో నాయకుల మధ్య ఉన్న ఈ విభేదాలు పార్టీకి నష్టం చేసే అవకాశముంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితులు కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి దూకుడు ముందు సీనియర్ నేతల వ్యూహాలు తలకిందులవుతున్నాయి. ఎవరి రాజకీయ లబ్ధి కోసం వారు పావులు కదుపుతూ ఉత్కంఠ రేపుతున్నారు. అధిష్టానం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఇలాంటి కీలక తరుణంలో ఐక్యత లేకపోతే నష్టపోతామని నేతలు భావిస్తున్నారు. ఏ కోణంలో చూసినా ఈ పర్యటన జిల్లా రాజకీయాన్ని పూర్తిగా మార్చేసింది. విశ్లేషకులు సైతం ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ విశ్లేషణలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో వరంగల్ రాజకీయం మరింత రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గంపై కొండా కుటుంబం భారీ ఆశలే పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తమ కుమార్తె సుష్మితను బరిలోకి దింపాలని వారు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో స్వయంగా కొండా సురేఖ దంపతులు బహిరంగంగానే ప్రకటించారు. స్థానికంగా పట్టు సాధించడానికి వారు అనేక రకాల కార్యక్రమాలు కూడా నిర్వహించారు. క్యాడర్ను తమ వైపు తిప్పుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు వారు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. అయితే వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేరే విధంగా స్పందించారు. వరంగల్ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కొండా వర్గానికి మింగుడు పడలేదు. పరకాల రాజకీయ భవిష్యత్తుపై సీఎం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. కొండా దంపతులు తమ కుటుంబానికి సీటు వస్తుందని గట్టిగా నమ్మి మోసపోయారు. ఆశలు కలుపుకుని ముందుకు వెళ్లిన వారికి ఈ నిర్ణయం తీవ్ర నిరాశను మిగిల్చింది. రాజకీయాల్లో ఎవరి అంచనాలు వారివే అయినప్పటికీ అధిష్టానం ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి. కూతురి రాజకీయ అరంగేట్రం కోసం చేసిన ప్రయత్నాలు తాత్కాలికంగా అడ్డుకట్టపడ్డాయి. ఈ పరిణామంతో కొండా కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం అందుతోంది. తమ ప్రాధాన్యత తగ్గిపోతోందనే భావన వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. స్థానిక నేతలు కొందరు ఈ పరిణామాన్ని వేరే కోణంలో విశ్లేషిస్తున్నారు. ఏ పదవి కోసమైనా సరైన సమయం రావాలని అంటున్నారు. కొండా దంపతులు ఆశించిన స్థాయిలో అధిష్టానం స్పందించలేదు. ఇచ్చిన మాటను కాదని ముందుకు వెళ్లడం పార్టీలో కష్టమని నేతలు భావిస్తున్నారు. ఈ సీటు విషయంలో సర్కార్ తీసుకున్న నిర్ణయం స్థానికంగా చర్చనీయాంశమైంది. పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే బరిలో ఉంటారని రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. రేవూరిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత ఉంటుందని అధిష్టానం సంకేతాలు పంపినట్లు అయింది. ఈ ప్రకటనతో కొండా దంపతుల ఆశలపై పూర్తిగా నీళ్లు చల్లినట్లయింది.
రేవూరి ప్రకాష్ రెడ్డికి సీఎం మద్దతు తెలపడంతో ప్రత్యర్థులు సైతం ఒక్కసారిగా అవాక్కయ్యారు. కొండా సురేఖ కుటుంబం ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ నాయకత్వం తమను పక్కన పెడుతోందనే అసంతృప్తి వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. స్థానికంగా పట్టున్న నేతగా పేరున్న రేవూరికి సీఎం అభయమివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నిర్ణయంతో నియోజకవర్గంలో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. రేవూరి వర్గీయులు ఈ ప్రకటనతో సంబరాలు చేసుకుంటూ ఉత్సాహంగా ఉన్నారు. కొండా వర్గం మాత్రం ఈ పరిణామాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో గ్రూప్ రాజకీయాలు మళ్లీ మొదటికి వస్తాయని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు అందరితో చర్చించాలని సీనియర్లు కోరుతున్నారు. అయితే అధిష్టానం మాత్రం తన నిర్ణయంపై చాలా స్పష్టంగా ఉన్నట్లు కనిపించింది. రేవూరిని గెలిపించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీఎం పరోక్షంగా హెచ్చరించారు. ఈ పరిణామం జిల్లా కాంగ్రెస్లో కొత్త చర్చకు తెరలేపింది. భవిష్యత్తులో ఈ ఇద్దరు బలమైన నేతల మధ్య సమన్వయం కుదురుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయంతో కాంగ్రెస్ శ్రేణులు షాక్కు గురయ్యాయి. కొండా దంపతులకు రేవంత్ రెడ్డి గట్టిగా చెక్ పెట్టారనే టాక్ వినిపిస్తోంది. పార్టీలో ఒక వర్గానికి మితిమీరిన ప్రాధాన్యత ఇవ్వకూడదని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు చూస్తుంటే వరంగల్ జిల్లా రాజకీయం రసవత్తరంగా మారుతుందని అర్థమవుతుంది. కొండా సురేఖ వంటి సీనియర్ మంత్రికి సొంత జిల్లాలోనే ఇలాంటి అనుభవం ఎదురుకావడం చర్చనీయాంశమైంది. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా తమకు తగిన గుర్తింపు దక్కలేదని ఆ కుటుంబం భావిస్తోంది. భవిష్యత్తులో వారు ఎలాంటి అడుగులు వేస్తారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. సాధారణ కార్యకర్తలు సైతం ఈ పరిణామాలపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. కొండా దంపతుల ఆశలపై నీళ్లు చల్లిన ఈ ప్రకటన వారిని మరింత ఆగ్రహానికి గురిచేసింది. అధిష్టానం వైఖరిపై వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కేడర్ మధ్య సమన్వయం లేకపోతే రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. సీఎం దూకుడు చూస్తుంటే పార్టీలో ఎవరికీ మినహాయింపు ఉండదని స్పష్టమవుతుంది. క్రమశిక్షణే ముఖ్యమనే సందేశాన్ని అధిష్టానం బలంగా పంపుతోంది. ఈ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ త్వరలోనే స్పందించే అవకాశం ఉందని అంటున్నారు. ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇలాంటి సమయాల్లో సంయమనం పాటించడమే మంచిదని కొందరు సీనియర్లు సలహా ఇస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఈ పరిణామం పెద్ద ప్రకంపనలే సృష్టించింది. శ్రేణులు అయోమయంలో పడకుండా నాయకత్వం తగిన భరోసా ఇవ్వాలని కోరుతున్నారు. లేని పక్షంలో పార్టీకి పుట్టే నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు కొండా దంపతులు పూర్తిగా దూరంగా ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటన జరుగుతున్నప్పటికీ వారు ఆ కార్యక్రమాలకు హాజరు కాలేదు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో మరింత పెద్ద చర్చకు దారితీసింది. మంత్రి హోదాలో ఉండి కూడా సీఎం టూర్కు దూరంగా ఉండడం అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. తమ అసంతృప్తిని పరోక్షంగా ఈ విధంగా హైకమాండ్కు తెలియజేశారని భావిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం హాజరు కావాల్సిన వారు ఇలా గైర్హాజరవడం గల్లీ నుంచి ఢిల్లీ దాకా చర్చనీయాంశమైంది. పార్టీ వర్గాలు సైతం ఈ పరిణామాన్ని చాలా సీరియస్ గా పరిశీలిస్తున్నాయి. సీనియర్ నాయకుల మధ్య విభేదాలు బహిరంగంగా బయటపడడం పార్టీకి మంచిది కాదని అంటున్నాయి. కొండా దంపతులు ఉద్దేశపూర్వకంగానే ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తమ కూతురు సీటు విషయమై జరిగిన అవమానమే ఇందుకు ప్రధాన కారణమని సమాచారం. పార్టీ నాయకత్వం తమను పక్కన పెడుతోందనే భావన వారిని మరింత వేదనకు గురిచేసింది. ఇలాంటి సమయంలో అధిష్టానం వారిని బుజ్జగించే ప్రయత్నం చేయవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తన పద్ధతి మార్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని తన చర్యల ద్వారా ఆయన నిరూపిస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే రానున్న రోజుల్లో పార్టీలో మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. నాయకుల మధ్య ఉన్న ఈ అగాధం పార్టీ శ్రేణులను తీవ్రంగా కలవరపెడుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఇలాంటి పరిణామాలు మంచివి కాదని హితవు పలుకుతున్నారు. అందరినీ కలుపుకుని పోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపైనే ఎక్కువగా ఉందనే వాదన వినిపిస్తోంది. కొండా దంపతులు తదుపరి ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారో అని అందరూ వేచి చూస్తున్నారు. మొత్తం మీద వరంగల్ పర్యటనతో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చలకు కేంద్ర బిందువైంది. కొండా దంపతుల ఆశలపై నీళ్లు చెల్లిన ఈ ఉదంతం భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. ఒకవైపు ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంటే మరోవైపు ఇలాంటి అంతర్గత కుమ్ములాటలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. నాయకులు అందరూ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని హైకమాండ్ కోరుతోంది.
రాబోయే కాలంలో ఈ విభేదాలు సద్దుమణుగుతాయా లేక మరింత ముదురుతాయా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి తన నిర్ణయంతో తన వైఖరిని స్పష్టంగా తెలియజేశారు. పార్టీలో ఎవరికైనా నిబంధనలు సమానమేనని ఆయన మరోసారి నిరూపించారు. ఈ పరిణామం ద్వారా కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక బలమైన సంకేతం వెళ్లినట్లయింది. కొండా దంపతులు ఈ సవాలును ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. ప్రజాక్షేత్రంలో ప్రజలే తుది తీర్పు ఇస్తారని నాయకులు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఈ వివాదానికి ముగింపు పలకడానికి పార్టీ పెద్దలు తెరవెనుక ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. సమన్వయంతో ముందుకు వెళ్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు రానున్న రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి క్షణం మారుతున్న రాజకీయ పరిణామాలను అందరూ నిశితంగా గమనిస్తున్నారు. నాయకుల మధ్య సయోధ్య కుదిరితేనే పార్టీలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరికలు వస్తున్నాయి.